అండి అందరు నమస్కారం. అమ్మ, నేను ఒక మాట మాట్లాడుతున్నా, ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సింగర్ మంగ్లీ మీకే నేను చెప్పబోయేది. ప్రజల దగ్గర నుండి మీరు 100 కోట్లు నొకేష్ అనేసి మీ పైన ఆరోపాలు వస్తున్నాయి. మరి ఆ పేదవాళ్ళ తరపు నుండి మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి దగ్గర పోయి మీరు అండగా నిలబడండి. మీరు ఇంకోటి మొన్న అడ్వకేటు వీరందరూ మీ పైన ఆరోపణలు చేస్తే తెల్లారి పోయి ఆయన పైన కేసు కట్టారు. సరే, ఆయన పైన కేసు కట్టి మీ పైన ఆరోపణలు చేసినట్టున్నారు, ఆయన పైన కేసు కట్టిన తప్పలేదు. కానీ ఆయన ఏమంటున్నంటే, మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున నిలబడండి అంటారు. మరి అలా బాధితుల తరపున పోయి అలా పైన నీ పేరు చెప్పుకొని ఎవరెవరైతే వసూలు చేసుకోరో వాళ్ళ పైన కేసులు కట్టి నువ్వు ముందు నిజాయితీ నిలబెట్టుకో. వారి పైన కేసులు కట్టకుండా నువ్వు నాకు డబ్బే కావాలనుకుంటే నాకు బీఆర్ఎస్ పార్టీ అండ్ వైసీపీ పార్టీ 100 కోట్లు ఇస్తామన్నారు, కానీ నాకు ఆఫర్ ఇచ్చినా నేను వెళ్ళలేదు అనే మాట మీరు మాట్లాడుతున్నారు. అమ్మ, నీవు అదే పార్టీలకు సపోర్ట్ చేయి, కాదంటలేను నేను, అదే పార్టీలకు సపోర్ట్ చేయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక మాట నీకు చెప్తున్నా, నీ ఒక్కరి కాదు, కోట్ల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి అందంగా నిలబడ్డారు. నీవేదో వచ్చామో చెప్తే మా పబ్లిక్ వినరు, మా దగ్గర మస్తు మంది ఉన్నారు నిలబడతారు. కానీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయకు. నీకు రేవంత్ రెడ్డి సార్ చెప్పొచ్చు, ఏమని నీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయని చెప్పొచ్చు, కానీ ఆ బదనాంలు ఏవి కూడా పట్టించుకోరు జనాలు. అమ్మ, నీ ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర 1000 కోట్లు నీకు దోచుకున్నావు కదా, 100 కోట్లు దోచుకున్నావు కదా, ఆ పైసలు అనేటి మీరు తీసుకొచ్చి ఆ జనాలకి ఇవ్వండి. మీ పేరు చెప్పుకొని తీసుకున్న జనాలకి ఇలా వేయండి. వారి పైన అక్రమ కేసులు కట్టింది కదా, వారికి కూడా ఇవ్వండి. మీ వెనుక అంటే సిపి సజ్జనార్ సార్, మరి ఆ సజ్జనార్ సార్కి ఏందో నాకు తెలియదు, కానీ అంటే ప్రజల తరపున నిలబడు సార్ కొద్దిగా. అంటే ఇట్లా సినిమా యాక్టర్ దిక్కెళ్ళి ఈ ఫోక్ సింగర్స్ దిక్కెళ్ళి మీరు నిలబడకండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళ దిక్కెళ్ళి నిలబడ్డావు అనుకో, ఫెయిల్ అవుతావు సార్. నీకు ఒక పేరు వచ్చిండే, మంచి పేరు వచ్చిండే, కానీ తరపున నిలబడుకోండి. అంటే ఆమె నీతో ఫోటో దిగుడు, అంటే నీ పైన ఎవరైనా మాట్లాడితే నీ దగ్గర వచ్చి కేసు పెట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి. సార్, మీరు ఒకసారి న్యాయం సైడ్ నిలబడండి. న్యాయం సైడ్ నిలబడి మీరు కేసులు కట్టండి, ఓకేనా? అది చెప్తున్నా సార్ నేను. ఎందుకంటే ఇంకోటి, సింగర్ మంగ్లీ చాలామంది మధు అంట, ఇంకెవరెవరని అంట, చాలామంది వీరి పేరు సింగర్ మంగ్లీ పేరు చెప్పుకొని పైసలు దండుకున్నట. ఆ సింగర్ మంగ్లీకి ఒక మాట చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళ పైన పోయి కేసు కట్టు. ఆరోపాలు చాలా వస్తున్నాయి, మరి నిలబడాలి. ప్రజల తరపు నుండి మీరు నిలబడాలి. నిలబడి కొట్లాడి కనీసం నీ పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసుకున్న వాళ్ళకు వాళ్ళ తరపున నిలబడి కనీసం వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసి ఆ కంపెనీల్లో ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడతామనేసి మీరు ఎందుకమ్మా అంత ఆశ చూపి జనాలకు ఇంత ఘోరంగా చేస్తున్నారు? కాబట్టి మీ పేరు ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు మీరు, కానీ పేదవారిని నట్టెంట ముచ్చిండ్రంటే మీరే. పాపం వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని 100లాది మంది అంట ఒకరొకరు తిరిగి వస్తున్నారు మీడియాకు. పాపం వారి మీరు చేసిన అన్యాయాన్ని బయట పెట్టడానికి వచ్చిన వారిని మీరు అక్రమ కేసులు కడుతున్నారు. ఇదేనా మీరు చేసేది? కాబట్టి ప్రజల తరపు నుండి నిలబడి కొట్లాడి వాళ్ళకి న్యాయం చెయ్యి. వాళ్ళ మీద వీళ్ళ మీద చేయి కాదు. సరే, నీ పైన ఆరోపాలు చేసిరు కదా, ఆయన అడ్వకేట్ ఆరోపాలు చేసిండు కదా, ఆయన పైన పోయి మీరు నిలబడి కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయి. ప్రజలకు ఆ డబ్బులు ఏవైతుందో తిరిగి ఇప్పించి మీరు న్యాయం నిలబడండి, ఓకేనా ప్రజలారా? చూస్తూ ఉండండి నా పరిగి నరసింహ అఫీషియల్ ఛానల్ను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుతున్నాను ప్రజలారా. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? నేను ప్రజల తరపు నుండి నిలబడి కొట్లాడాలనుకుంటున్నాను. మీ అండ నాకు కావాలి. కాబట్టి ప్రజల మీరు లైక్ చేసి, షేర్ చేయాలనేసి నేను కోరుతున్నాను.